శుభోదయం. క్రీస్తు యేసునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన రక్షకుడైన యేసు క్రీస్తు యొక్క పరిశుద్ధ నామములో మీకు ఉదయకాల శుభాలు తెలియజేస్తున్నాను. ఈ దినం మన టిఎల్సి డైలీ బ్రెడ్లో దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకుందాం. అపోస్తలుడైన పౌలు కొలసీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనాన్ని సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకనికి ఒకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపాసహితముగా మీ హృదయములలో దేవుని గూర్చిన గానము చేయుచు సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యం మీలో సమృద్ధిగా నివసింపనీడి. క్రీస్తు యేసునందు దేవుని బిడ్డలారా, దేవుడు ఈ దినం నీతో నాతో జ్ఞాపకం చేస్తున్నటువంటి మాట, మనం చదివినటువంటి ఆ భాగంలో కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో చివర ఉన్నటువంటి ఒక మాటని మనం జ్ఞాపకం చేసుకున్నాం. క్రీస్తు వాక్యం మీలో సమృద్ధిగా నివసింపనీయడి. దేవుని బిడ్డలారా, జీవితంలో మనం అన్నిటినీ కూడా సమృద్ధిగా ఉండాలని చూసుకుంటాం. ఆర్థిక విషయంలో సమృద్ధి ఉండాలని అనుకుంటాం. ఆరోగ్య విషయంలో కూడా మంచి ఆరోగ్యం కలిగినటువంటి వారుగా ఉండాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటాం. ఇంకా వ్యక్తిగతంగా కుటుంబ పరంగా కూడా ప్రతి దాంట్లో కూడా కంప్లీట్నెస్ అనేటువంటిది కోరుకుంటాం. ఇన్కంప్లీట్ అనేటువంటిది ఇష్టపడం. దేవుడు జ్ఞాపకం చేస్తున్నటువంటి మాట ఏంటంటే, ఈ దినం యేసుక్రీస్తును గురించినటువంటి వాక్యాన్ని మన యొక్క హృదయాలలో సమృద్ధిగా ఉండనియండి అని చెప్పేసి ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. అంత్య దినాల్లో ఉన్నాం, లాస్ట్ డేస్కి వచ్చేసాం. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యము అది బలమైనటువంటిది, జీవం కలిగింది, సజీవమైనటువంటిది, శక్తి కలిగింది. కాబట్టి ఆ వాక్యాన్ని మనలో, మన హృదయంలో సమృద్ధిగా దేవుని యొక్క వాక్యాన్ని ఉంచుకోవటానికి మనం ఆశపడాలి. ఎందుకంటే మొదటి కీర్తనలో జ్ఞాపకం చేసినట్లుగానే యెహోవా ధర్మశాస్త్రములు దేవారాత్రులు ధ్యానించేవాడు ధన్యుడని జ్ఞాపకం చేసినట్లుగా ప్రతిదినం కూడా మరి ఈ దినంలో సమయం దొరికినప్పుడు దేవుని వాక్యాన్ని చదవటం, ధ్యానించటం, ఆ వాక్యాన్ని మన హృదయానికి అన్వయించుకోవటం అనేటువంటిది ఎంతో ఆశీర్వాదం. అపవాది అంత్య దినాల్లో వాక్యం మన హృదయాల్లో ఉండనీయకుండా, ఆ వాక్యం మన హృదయంలో నివసించనీయకుండా, ఎందుకంటే వాక్యం మన హృదయంలో ఉందంటే కార్యం జరిగిద్ది. వాక్యం మన హృదయంలో ఉండటం ద్వారా మేలు జరిగిద్ది. వాక్యం మన హృదయంలో ఉండటం ద్వారా చెడుని విసర్జించి నీతి క్రియలు చేసేటువంటి వారుగా ఉంటాం. అందుకని అపవాదికి అది ఇష్టం ఉండదు. కాబట్టి దేవుని యొక్క వాక్యం మనలో లేకుండా చేస్తే మనం చెడు కార్యాలకి, అపవాదికి దగ్గరగా జీవిస్తామని చెప్పేసి వాడు అందుకనే మన హృదయంలో దేవుని వాక్యాన్ని లేకుండా చేస్తాడు. కాబట్టి ఈ దినం మనల్ని మనం వ్యక్తిగతంగా స్వపరీక్ష చేసుకుంటూ దేవుని వాక్యం మన హృదయంలో సమృద్ధిగా ఉందా, ఉండటానికి మనం ఏ విధంగా ప్రయత్నం చేయాలో, ఏ విధంగా దేవుని వాక్యాన్ని మరి ధ్యానం చేసి మన హృదయంలో సమృద్ధిగా ఉన్నట్లుగా మనం ప్రయత్నం చేయాలనేటువంటిది ఈ దినం మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దేవుడి ఈ మాట ద్వారా ఈ దినమంతా కూడా మిమ్మల్ని స్థిరపరిచి ఆయన వాక్యంతో మిమ్మల్ని నింపునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకమైనటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన పాదాలకు వందనాలు. భక్తుడు పౌలు జ్ఞాపకం చేసినట్లుగా నా తండ్రి దేవా, చక్కటి ఆధ్యాత్మికమైనటువంటి కీర్తనల ద్వారా మిమ్మల్ని మహింపరచమని, స్తుతించమని జ్ఞాపకం చేశారు. అదేవిధంగా నాయన, మీ వాక్యం నాయన మా హృదయాల్లో సమృద్ధిగా ఉండనీయడని జ్ఞాపకం చేసినట్లుగా ఈ దినం ప్రభువా మీ బిడ్డలు మీరు జ్ఞాపకం చేస్తున్నది. దేవా, నీ కుమారుని కుమార్తె నా తండ్రి దేవా, మీ వాక్యం ధ్యానించి, మీ వాక్యాన్ని పఠించి, దేవా మీ వాక్యాన్ని సమృద్ధిగా నా తండ్రి ఎంతవరకు మీ వాక్యం వారి హృదయాల్లో ఉండగలుగుతుందో, వాక్యానుసారంగా జీవించగలుగుతున్నారో, అది వారి ఆత్మ పరిశీలన చేసుకుని
ముందుకు సాగుటకు మీ కృప దయచేయండి. మీ వాక్యం మా హృదయంలో ఉన్నప్పుడు మమ్మల్ని నెమ్మదిపరుస్తుంది. మీ వాక్యం మా హృదయంలో ఉన్నప్పుడు ధైర్యపరుస్తుంది. మీ వాక్యం మా హృదయంలో ఉన్నప్పుడు నాయన ప్రతి సమస్యలను కూడా ధైర్యంగా ఎదుర్కోగలుగుతాం. ఆ విధంగా ఈ దినమంతా నాయన మీ వాక్యం చేత మీ బిడ్డలను మీరు బలపరచండి. వారు చేసేటువంటి వారి ఉద్యోగాల్లో అయ్యా, ఈ బిడ్డల యొక్క ప్రయాణాల్లో బాధ్యతలు మీరు తోడుగా ఉండండి నా తండ్రి. దేవా, ఎగ్జామ్స్ రాయటానికి సిద్ధపడుతున్న బిడ్డలకి తోడుగా ఉండి ప్రభా, మీ వాక్యం చేత వారు నింపబడి ముందుకు సాగేటువంటి కృప ఈ దినమంతా మీరు అనుగ్రహించమని యేసు నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించున్నాను తండ్రి. ఆమేన్.